ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రముఖ లోకస్ ఈలైట్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మీడియా డేటా అనలిస్ట్ అని చెప్పేసి ఒక జాబ్స్ కి సంబంధించి హైరింగ్ అయితే చేస్తున్నారు. ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. అయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో ప్లేస్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు ఇంకొక ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ ని చెప్పిన తర్వాత జాబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుండే టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో అది కూడా మంచి సాలరీ ప్యాకేజెస్ తో జాబ్స్ పొందాలి అనుకున్నట్లయితే ఇంతకంటే మంచి ఆపర్చునిటీ అనేది మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో మీరు ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ లో ట్రైనింగ్ తీసుకొని ఈ యొక్క జాబ్స్ అనేవి మీరు పొందొచ్చు. సో చాలా మంది మీలాగే ఈ యొక్క ప్లాట్ఫామ్ లో ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ అయితే పొందారు. ఈ యొక్క ఓడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి డేటా సైన్స్ కి సంబంధించి ఆన్లైన్ లోనే మీకు బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 500 కి పైగా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. టోటల్ గా మీకు 115 కి పైగా లైవ్ సెషన్స్ ద్వారా మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. 530 ప్లస్ సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. 230 కి పైగా అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ అనేవి ఇస్తారు. ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లని 60 కి పైగానే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైవ్ లో మీకు ఎలాంటి డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేసుకోవడానికి లైవ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా మీకు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి ల్యాబ్ సౌకర్యం ఉంటుంది. డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ టీమ్ అనేది ఉంది. అండ్ అలాగే ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రీవియస్ గా ట్రైనింగ్ తీసుకొని 4000 కి పైగా యాక్టివ్ లెర్నర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి 92.8% యావరేజ్ సాలరీ హైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 మార్చ్ నుంచి వీళ్ళు కొత్తగా బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. 6 మంత్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని వివిధ రకాల ఎంఎన్సీ కంపెనీస్ లో ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్ లో వాళ్ళు కెరీర్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కెరీర్ ట్రాన్సిషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్స్ అయితే పొందారు, కెరీర్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు, కెరీర్ లాంచ్ చేసినటువంటి వాళ్ళు, ఇలా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇందులో సెటిల్ అయినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. మీరు ఇక్కడ సక్సెస్ స్టోరీస్ లో కూడా క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ వీళ్ళ లెర్నర్స్ కి 560 జాబ్స్ ఓపెనింగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మినిమం 8 lakhs per annum నుంచి మాక్సిమం 40 lakhs per annum వరకు కూడా వీళ్ళు సాలరీస్ అనేవి ఆఫర్ చేయడం అనేది జరిగింది. నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డేటా సైన్స్ కోర్స్ కి సంబంధించి ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో ఒక చిన్న ఫామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి గ్రాడ్యుయేషన్ అనేది ఏ ఇయర్ లో కంప్లీట్ చేస్తారో ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసేసి వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్ దగ్గర మీరు ఫ్రెషర్స్ అయితే ఇక్కడ నన్ను అని చెప్పేసి పెట్టేసేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో రిక్రూట్మెంట్ టీం వాళ్ళు మీకు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కోర్స్ కి సంబంధించి ఫీజు అవ్వచ్చు ఇలా మీకు అన్ని డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ అయితే చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మీడియా డేటా అనలిస్ట్ అని చెప్పేసి ఒక జాబ్స్ కి సంబంధించి హైరింగ్ అయితే చేస్తున్నారు. లోకస్ ఈలైట్ అనేటువంటి కంపెనీ వాళ్ళు. ఈ యొక్క జాబ్స్ కి ఏ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫ్రెషర్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఇద్దరికి కూడా ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. దిస్ రోల్ ఇన్వాల్వ్స్ లెవరేజింగ్ బోత్ ఎక్స్టర్నల్ మీడియా సోర్సెస్ అండ్ కంపెనీస్ ఓన్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ సోఫిస్టికేటెడ్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ టూల్స్ ఇంక్లూడింగ్ ఎక్సెల్ టు డ్రైవ్ స్ట్రాటజిక్ డెసిజన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి టూల్స్ ని బేస్ చేసుకొని ఆ యొక్క అప్లికేషన్స్ ని యూజ్ చేసుకొని మీరు ఆ యొక్క మీడియా డేటా అనలిస్ట్ గా అయితే ఇందులో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. కలెక్ట్, అనలైజ్ అండ్ ఇంటర్ప్రిట్ డేటా ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ మీడియా సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ది కంపెనీస్ ప్రొప్రైటరీ టూల్స్ అండ్ అప్లికేషన్స్ టు ప్రొవైడ్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించి టూల్స్ గానీ వాళ్ళు మీడియా సోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనము డేటా అనేది కలెక్ట్ చేసి అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్ అడ్వాన్స్డ్ డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ టూల్స్ ఇంక్లూడింగ్ ఎక్సెల్ అండ్ అదర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ టు మానిటర్ ట్రెండ్స్, సెంటిమెంట్స్ అండ్ మీడియా కవరేజ్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి. సో ఇలా మనకి జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఇచ్చారు. ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అని అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లో చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఎక్సెల్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్స్ ని యూజ్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఏ ప్రోయాక్టివ్ టీమ్ ఓరియంటెడ్ అప్రోచ్ విత్ ఏ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మీడియా టెక్నాలజీ అండ్ డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డైరెక్ట్ గా ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి
జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసేసి ఫస్ట్ ఇందులో మీరు నౌకరీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఐఎమ్ ఏ ఫ్రెషర్ అయితే ఐఎమ్ ఏ ఫ్రెషర్ సెలెక్ట్ చేసేసుకొని సో మీ యొక్క ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఇక్కడ లాగిన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేను డిస్క్రిప్షన్ లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒడెన్ స్కూల్ ప్లాట్ఫామ్ కి సంబంధించి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ ఆపర్చునిటీ కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇది మనకి ఒక లోకస్ ఈలైట్ అనేటువంటి కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.